డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాడేపల్లి సమీపంలోని నులకపేట దగ్గరున్న పోలీసు ఫైరింగ్ రేంజ్ను సందర్శించారు. అక్కడ అధికారులతో మాట్లాడి ఫైరింగ్ విధానాలు, ఆయుధాల వినియోగం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం తన వ్యక్తిగత గ్లాక్ పిస్టల్తో ఫైరింగ్ ప్రాక్టీస్ చేశారు పవన్ కళ్యాణ్. తాను జాతీయ రైఫిల్ అసోసియేషన్ సభ్యునని గుర్తు చేసుకున్నారు పవన్ కళ్యాణ్. ఇక అంతకుముందు పలంనేరులో పర్యటించారు పవన్ కళ్యాణ్. కుంకి ఏనుగుల క్యాంపును ఆయన సందర్శించారు. కుంకి ఏనుగుల సంరక్షణతో పాటు ఏనుగులు మనుషుల మధ్య సంఘర్షణ నియంత్రణకు అనుసరిస్తున్న నూతన సాంకేతిక విధానాలను పవన్ కళ్యాణ్ పరిశీలించారు. కుంకి ఏనుగుల శిక్షణ విధానంపై ఆయన ఆరా తీశారు. మరోవైపు ఏనుగుల దాడిలో నష్టపోయిన రైతులతో మాట్లాడారు పవన్ కళ్యాణ్. ఏపీలోని పలు ప్రాంతాల్లో ఏనుగుల గుంపులు గ్రామాలపై పడి బీభత్సం సృష్టిస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ స్వయంగా కర్ణాటక వెళ్లి అక్కడ పెద్దలను ఒప్పించి కుంకి ఏనుగులను తెప్పించారు. పలంనేరు టూర్ సందర్భంగా అటవీ శాఖ అధికారులతో పవన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో హనుమాన్ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను డిప్యూటీ సీఎం ఆవిష్కరించారు. ఇందులో 11 అంశాలను పొందపరిచినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. నిర్ణీత వ్యవధిలో హనుమాన్ లక్ష్యాలను చేరుకునేలా ప్రణాళికలను రూపొందించామని తెలిపారు. డిప్యూటీ సీఎం అటవీ శాఖ అధికారులకు ఆదేశించారు. నవంబర్ 18, 19 తేదీలో హనుమాన్ కార్యక్రమ విషయమై సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు. అటవీ, పర్యాటకం, వ్యవసాయం, ఉద్యానవనం శాఖల అధికారులు ఈ సమావేశానికి హాజరు కావాలని స్పష్టం చేశారు.